చెడ్డవారితో స్నేహం దేనికి దారి తీస్తుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో ఒక తల్లి ఒక కొడుకు ఉంటారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. రాహుల్, నరేష్ చాలా బాగా చదువుకుంటారు. అన్నిట్లో ముందుంటారు. క్లాస్లో ఫస్ట్ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు సురేష్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. సురేష్ పరిచయం అయ్యి, ఏమిరా ఎప్పుడు ఇలాగే ఉంటావా, నువ్వు మారవా, లైఫ్ని ఎంజాయ్ చేయాలరా అని బోధిస్తూ ఉంటాడనమాట. రోజు క్లాస్కి లేటుగా వెళ్ళడం సార్ మందలిస్తూ ఉంటారు. ఒకరోజు ఏమైందంటే, మనం కష్టపడకండి, ఈజీగా డబ్బు సంపాదించే మార్గం చాలా ఈజీరా, నేను నీకు చెప్తాను, నువ్వు చేయరా అనగానే సరే అని చెప్పి దొంగతనం అయితే చేస్తారన్నమాట. కానీ దొంగతనం చేయడం వల్ల రాహుల్ పట్టుబడితే వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్లో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రాహుల్కి తను చేసిన పొరపాటు తెలుసుకుని, సార్ చెప్పినా సరే వినకుండా చెడ్డ మార్గంలో ఇలా వచ్చినందుకు ఈరోజు నా జీవితం ఇలా అయింది, నన్ను క్షమించమ్మా అని చెప్పి, నేను ఇంకెప్పుడు తప్పు చేయను, మంచి మార్గంలోనే ఉంటాను, మంచిగా చదువుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటూ వాళ్ళ సార్తో కూడా నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు మీ పట్ల దురుసుగా ప్రవర్తించదని చెప్పి అంటూ ఉంటాడు. తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పుని సరిచేసుకోవడంలోనే ఉంటుంది మానవ విలువలు అని చెప్పి సార్ అయితే బోధిస్తారు. ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయను సార్ అని చెప్పి ఉంటాడు. అలా తన సార్కి ఇచ్చిన మాట ప్రకారం తన లైఫ్లో ముందుకు వెళ్తూ సక్సెస్ని అయితే చూస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, చెడ్డ వాళ్ళతో స్నేహం చాలా ప్రమాదం. అది మనల్ని చంపేస్తుంది, ఏదో ఒక విధంగా మనల్ని ఇది చేస్తుంది. కానీ మంచివారితో స్నేహం అమృతం లాంటిది. చెడ్డవాళ్ళతో స్నేహం అనేది మంచిది కాదు. చెడ్డవాళ్ళకి ఎప్పుడు మనం దూరంగా ఉండాలి. చెడ్డవాళ్ళు మన దగ్గరికి రానివ్వకూడదు. అది మన ఫ్యామిలీని పాడు చేస్తుంది, మనసుని చెడు ప్రభావం వైపు మళ్ళేలా చేస్తుంది. మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మంచి బుద్ధులు వస్తాయి. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడు ఆలోచనలు వస్తాయి. సబ్స్క్రైబ్ మై ఛానల్.